పెద్దవాళ్ళు అంటారు కదా, మీరు కొట్టుకొని మంగళం మీద పడినట్టు మీరు కొట్టుకొని నా మీద పడుతున్నారు అన్నట్టు పాపం హోంమంత్రి అనిత బాధపడుతున్నట్టుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటన సందర్భంగా అక్కడ మాట్లాడుతూ హోంమంత్రి కి స్ట్రాంగ్ కౌంటర్ అంటే వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చూస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో అది చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, అత్యాచారం చేసి వాళ్ళని చంపడము చాలా, అది పిఠాపురంలో కూడా తర్వాత పిఠాపురంలో కూడా అలా ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా జరగడం చూసినాము. కిరోషన్ పోసి అంటించడము, అమ్మాయిని అత్యాచారం చేసిన తర్వాత తిరుపతిలో చిన్నారి 3 ఏళ్ల చిన్నారి, ఇదంతా నగర్ నియోజకవర్గానికి సంబంధించి రోజా గారు కూడా స్పందించడం చూసాము. దానిపైన స్పందించుకోకుండా ఈ రోజా గారి వ్యక్తిగత విషయాల గురించి పర్సనల్గా మాట్లాడడం హోంమంత్రి గారు అనిత గారిని కూడా చూసాము. దీనికి పవన్ కళ్యాణ్ గారికి చూస్తున్నాం చాలా దగ్గరగా ఈ 100 రోజుల్లోనే ఈ 5 నెలల్లోనే సుమారుగా 70-80 మంది మహిళలపై ఎంత అత్యాచారాలు జరగడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. దీనిపైన ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గానే మాట్లాడారు. హోంమంత్రి అనితకు కూడా వార్నింగ్ ఇచ్చారు. నేనే హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయి, మీరు సమీక్షాలి, మీరు ఏం చేస్తున్నారు హోంమంత్రి అనిత గారు, మీరు వీటిపైన సమీక్షించాలి మీరు అంటూ కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. మరి ఇక్కడేమో మీరు అంటే మీరు నా పదవి మీద మీరు ఎసరు పెడుతున్నారు ఏంటని కూడా హోంమంత్రి వర్గీయులు మా హోమ్ మినిస్టర్ మీద మీరు మా హోమ్ మినిస్టర్ పదవికి మీరు ఎసరు పెడుతున్నారు ఏంటని పవన్ కళ్యాణ్ని వాళ్ళు తిడుతున్నట్టు తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను. ఈ విషయంలో అంటే ఎవరైనా ఇలాంటి విషయాల్లో ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే నిద్రపోతున్నారనే మన హోంమంత్రి గారిని చెప్తూనే ఉన్నాము. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీంట్లో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడింది అయితే కరెక్టే అని చెప్తుంది. ఎందుకంటే ఆమె నిద్రపోతున్నారు, ఆమె సీరియస్ తీసుకోవడం లేదు. సో ఒకవేళ అదే పోస్టింగ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చింటే వేరే రకంగా ఉండేదేమో తెలియదు. కానీ ఈయనకు కూడా మండుతా అన్నట్టుంది. కానీ ఏం చేయలేక ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాడు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాడు. నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, నాకు బాధ్యత ఉండదు, నువ్వు హోంశాఖ మంత్రి, నువ్వు బాధ్యత తీసుకోవాలి, నువ్వు ఎందుకు బాధ్యత తీసుకోలేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చాడు. సో ఇదైతే ఇది పర్సనల్, నేను పార్టీని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అయితే నేను మెచ్చుకుంటున్నాను. ఇలా వార్నింగ్ ఇస్తూ ఉండాలి. ఎంతమంది ఆమెకు వార్నింగ్ ఇచ్చినా ఏమన్నంటే అరెస్టులు అంటారు. సో హోంమంత్రికి, అది మహిళా హోంమంత్రి అయ్యి మహిళల మీద అలా జరుగుతూ ఉంటే ఎంత బాధపడాలి. రోజుకు ఒక పట్టు చీర, కాస్ట్లీ చీరలు కట్టుకొని వచ్చి మీడియా ముందుకు రావడం కాదు, కనీసం వాళ్ళు ఆ బాధ అనేది ఆమె ఫేస్లో కూడా కనిపించదు. ఆ కుటుంబం కనీసం నటించడం అన్న నాటకాల పార్టీ కదా, కనీసం నటించడం కూడా రాదా అని చాలామంది ఎంత విమర్శ చేస్తున్నారో తెలుసా. అసలు ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే రోజుకు ఒక అమ్మాయి చనిపోతూ, రోజుకొక, అది కూడా మృగాలు, ఈ మందు, ఈ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ మందు తాగి చాలామంది వచ్చేస్తుంది. దానిపైన కనీసం బాధ్యత వహించదు, పోలీసులతో ఎక్కడ రివ్యూ చేయట్లేదు, వార్నింగ్ ఇవ్వదు, ఏమీ ఇవ్వదు. కనీసం ముఖ్యమంత్రి అయితే ఎలాగో స్పందించారు, హోంమంత్రిగా ఈమె కూడా బాధ్యత తీసుకోవడం లేదని ఈరోజైతే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదైతే కరెక్ట్. దీంట్లో అయితే పార్టీ గీటీలన్నీ పక్కన పెట్టిన హోంమంత్రికి ఆ మాత్రం వార్నింగ్ అయితే ఉండాలి.